నమస్తే అందరికీ. నేను చంద్రిక మినికంటి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. లాస్ట్ టైం మనం చేసిన కొడైకెనాల్ పార్ట్ 2 వ్లాగ్లో మినిమలిస్ట్ ప్రొడక్ట్స్ నాకు బాగా నచ్చాయని చెప్పాను కదా. సో అందుకని ఆ ప్రొడక్ట్స్ అయిపోతే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. నేను ఈ వ్లాగ్ చేయడానికి అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాకే నాకు ఈ పార్సిల్ వచ్చింది. బట్ అప్పటి నుంచి పోన్ చేస్తూ ఫైనల్లీ ఆ వ్లాగ్ చేసే రోజు కుదిరింది. నేను స్కిన్ కేర్కి పెద్దగా ఏం యూస్ చేయను. నా స్కిన్ కేర్ అంతా ఆల్రెడీ చెప్పినట్టు సింపుల్గానే ఉంటుంది. సో నేను మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాను. ఇదివరకు నేను యూస్ చేసిన మాయిశ్చరైజర్స్తో కంపేర్ చేస్తే నాకు మినిమలిస్ట్ది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్గా అట్లా ఉంది అండ్ త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది కూడా. ఈసారి ఎవరైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చేంజ్ చేయాలి అనుకున్నా లేదా కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకున్నా మినిమలిస్ట్ది ట్రై చేయండి. నాకైతే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ బాగా నచ్చాయి. నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే వెనకాల అమ్మ సౌండ్ వినిపిస్తుంది కదా, అది నా పుత్రికా రత్నం. మా పాప వెనకాల నుంచి అలా సౌండ్లు చేస్తుంది. ఆల్సో నేను స్టార్టింగ్లో చేసిన పాప పుట్టు వెంట్రుకల వ్లాగ్ ఉంది కదా, ఆ వీడియోలో నేను చెప్పాను పాపకి మేము కొంచెం అటెన్షన్ పే చేయడానికైనా ఫోన్ కొంచెం అలవాటు చేద్దామన్నా అస్సలు అలవాటు అవ్వట్లేదు. అంటే కొంచెం అలా కూడా చూడట్లేదు అని చెప్పాను కదా. బట్ ఫైనల్ ఇప్పుడు బేబీ స్టేజ్ నుంచి టూడ్లర్ స్టేజ్కి వచ్చింది కాబట్టి కొంచెం తనకి యూజ్ అయ్యేవి లైక్ ఫ్రూట్స్ నేమ్స్, వెజిటేబుల్స్, ఇలా కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యేవి కొన్ని షోస్ కానీ అట్లా వీడియోస్ కానీ చూపిస్తూ ఉన్నాను. బై గాడ్స్ గ్రేస్ పాప కూడా బాగానే చూస్తుంది. లైక్ ఒక 5-10 మినిట్స్ చూస్తుంది, మళ్ళీ పక్కకు వచ్చి ఆడుకుంటుంది. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ చూస్తుంది, మళ్ళీ పక్కకు వచ్చేస్తుంది. దీని గురించి మళ్ళీ నేను వీడియో ఎండింగ్లో మాట్లాడతాను. ఇక్కడైతే కనుక పాప లంచ్ చేసి పడుకుంది. పాప పడుకున్న తర్వాత నేను చాలా రోజుల నుంచి మనీ ప్లాంట్ని పాకిస్తాన్ ట్రై చేస్తున్నాను. అది గుబురుగా పెరుగుతుంది కానీ పైకి అయితే కనుక పాకట్లేదు అనమాట. సో ఎలాగో మావయ్య ఉన్నారు కదా అని మావయ్యని హెల్ప్ అడిగాను. మావయ్య అది ఎలా చేయాలి ఏంటని నాకు చెప్తూ కడుతున్నారు. ఇలా పైకి పాకే మొక్కలంటే మనీ ప్లాంట్, సన్నజాజి ఇలాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తాయి కదా. నాకు మొక్కలు పెంచడం మీద ఇంట్రెస్ట్ మాత్రం అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే అమ్మ మొక్కలన్నీ చాలా బాగా పెంచుతారనమాట. వాటికి కంపోస్ట్ ఇవన్నీ తెచ్చి రెడీగా పెట్టుకుంటారు. ఇలా ఫ్లవర్స్ ఒకటే కాకుండా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. నేను మాత్రం అమ్మని చూసి ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. ఇదంతా పాపం మెలుకుతూ ఉంటే ఇంత ప్రశాంతంగా అయితే కనుక జరగదు. ఎస్పెషల్లీ వీడియో రికార్డ్ చేయడం అనేది అసలు అవ్వదు. పాప పడుకుంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా చేసుకోగలిగాము. అండ్ అలాగే మాకు దగ్గరలో కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆ నాయిస్ ఎక్కువ వస్తుందన్నమాట. ఆ తర్వాత ఒక చిన్న 1/2 అవర్ నాప్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ నాప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం మిగతా హాఫ్ డేని కూడా మనం యాక్టివ్గా స్పెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లేచి నాకు మావయ్యకి కాఫీ కలుపుతున్నాను. ఇది ఫిల్టర్ కాఫీ కాదు, జస్ట్ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ. ఇందాక మాట్లాడతానన్నాను కదా, చాలామంది నో స్క్రీన్ టైం అని ఫిక్స్ అయిపోతారు పిల్లలకి. అంటే నాకే ఇలా అనిపిస్తుంది, లేకపోతే ఇంకెవరైనా ఇలా ఆలోచిస్తారో నాకు తెలీదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి స్క్రీన్ టైం అనేది చాలా లిమిటెడ్గా ఉండాలి. అంటే ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వడము అట్లా అది రాంగ్. అట్ ద సేమ్ టైం నో స్క్రీన్ టైం అనేది కూడా పిల్లలకి ఏంతో వస్తుంది చెప్పండి. జస్ట్ డైలీ రోజు మొత్తం మీద ఒక 1/2 అవర్ అట్లా ఓకే. దానికి పెద్ద వాళ్ళకి కళ్ళు స్ట్రెయిన్ అయ్యేంత అదేం లేదు. ఫోన్స్ అవన్నీ ఇస్తే అది రాంగ్, నేను ఒప్పుకుంటా. బట్ టీవీ రోజు మొత్తం మీద ఒక 1/2 అవర్, అది కూడా మనకి వాళ్ళకి యూజ్ అయ్యేది కొంచెం పెడితే బాగుంటుంది. అది ఎలా ప్లాన్ చేసుకుంటారనేది మీ చాయిస్. మార్నింగ్ చూపిస్తారా లేదంటే కనుక ఈవినింగ్సా, అది ఇండివిజువల్గా డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే పాపకి కంటిన్యూస్గా చూపించాను, ఎందుకంటే తను కంటిన్యూస్గా ఎలాగో చూడదు కాబట్టి 2-3 పార్ట్స్లో డివైడ్ చేసుకుంటాను 1/2 అవర్నే. లైక్ మార్నింగ్ నేను వంట చేసేటప్పుడు లేకపోతే పూజ చేసుకునేటప్పుడు ఒక 5-10 మినిట్స్ అట్లా ఆన్ చేస్తే తనే ఒక 5-10 మినిట్స్ చూసి పక్కకు వచ్చేస్తుంది. నేనేం తనకి రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పచ్చు. అండ్ అగైన్ కొంచెం క్రాంకీగా ఉంటే ఆఫ్టర్నూన్ చూస్తుంది, లేదంటే కనుక ఆఫ్టర్నూన్ ఏం చూడతాను. లంచ్ తర్వాత కాసేపు అట్లా ఆడుకొని పడుకుని పోతుంది ఇమీడియట్గా. అండ్ నిద్ర లేచిన తర్వాత ఈవినింగ్స్ తనేమి అసలు టీవీ చూడదు. ఎందుకంటే మోస్ట్లీ తను నాతోనే ఉంటుంది. నేను మ్యూజిక్ అండ్ డాన్స్ చెప్పేటప్పుడు తను కూడా నా పక్కనే ఉంటుంది. పిల్లలు వస్తారు కాబట్టి చిన్నపిల్లలతో ఎంగేజ్ అవుతుంది, ఆడుకుంటుంది. అండ్ అరౌండ్ 8-8:30 ఆ టైంలో మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అట్లా చూస్తుంది. ఏం లేదు, తనకి బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి అట్లా సాంగ్ ప్లే అవుతూ ఉంటే తను హ్యాపీగా ఉంటుంది అనమాట. ఏదో ఒక సాంగ్స్ ప్లే చేయాలి, డాన్స్ చేస్తుంది. ఏదైనా ఓవరాల్గా తను సాంగ్స్ వినడానికైనా ఏదైనా ఫన్గా నేర్చుకోవడానికైనా రోజు మొత్తం మీద కలిపి తనకి 1/2 అవర్ అంతే.
అండ్ ఈవినింగ్ లేచిన తర్వాత కొంచెం కాఫీ తాగేసి అలా బయటకు వెళ్ళాను పని ఉంటే. ఇంటికి రిటర్న్ అయిన తర్వాత నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నాకు ఆ రోజు ఎందుకో సూప్ తాగాలనిపించింది. సో మనకి ఎలాగో రెసిపీ తెలియదు కాబట్టి ఆబ్వియస్లీ యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేశాను. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. లైక్ జింజర్, గార్లిక్ కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఇష్టం ఉంటే కనుక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక పచ్చిమిర్చి స్కిప్ చేసేయచ్చు. అండ్ దెన్ నేను ఒక హాఫ్ క్యారెట్ తీసుకున్నాను. ఫుల్ తీసుకోవచ్చు బట్ నాకు హెవీ అయిపోతుంది అనిపించింది. సో ఒక హాఫ్ క్యారెట్ చిన్న చిన్న పీసెస్లో చేసుకోండి. యాక్చువల్లీ నేను ముందుగా చూసుకోలేదనమాట కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ. సో అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకున్నాను. టైం లేకపోవడంతో హడావిడిగా చేసేసుకున్నాను. సో నేను కార్న్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అంతకుముందు కూడా మన ఛానల్లో నేను సాలడ్ ఎలా ప్రిపేర్ చేయడం అనేది నేర్పించాను. జస్ట్ స్టిర్ ఫ్రై చేసి సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని షార్ట్స్లో పోస్ట్ చేశాను. సో అది కూడా ఎవరైనా మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇలా క్యారెట్ కట్ చేసుకున్నాను. ఇంకొక వైపు లైట్గా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను దీంట్లో చూపించడం మర్చిపోయాను కానీ లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ బ్రాకలీ అండ్ కార్న్ రెండు, స్వీట్ కార్న్ రెండు మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి దానికోసం నేను బ్రాకలీ తీసుకొని ఫస్ట్ సాల్ట్ వాటర్లో వాష్ చేసేసుకోండి, లేదా నార్మల్ వాటర్లో కానీ లైట్గా పసుపు వేసి వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్లో అంటే మీకు ఎట్లా నచ్చితే అట్లా కట్ చేసుకోండి. నాకు సాలడ్ అంటే ఇష్టమే కానీ దానికి పెద్ద ఫ్యాన్ ఏం కాదు. సో వన్స్ ఇన్ వైల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎస్పెషల్లీ నాకు బ్రాకలీ అంటే చాలా ఇష్టము. సో దానికోసమైనా కానీ నేను సాలడ్ చేసుకుంటాను. సో బ్రాకలీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలామంది కింద స్టెమ్స్ అవన్నీ వదిలేస్తూ ఉంటారు. అవన్నీ వదలకూడదు, చాలా మంచిదన్నమాట. అవి కూడా యాడ్ చేసుకోండి. చెప్పాను కదా. సో ఇవన్నీ తీసుకెళ్ళి అంటే బ్రాకలీ అండ్ స్వీట్ కార్న్ రెండింటిని కూడా ముందుగానే బాయిల్ చేసుకోండి. ఏ వెజిటేబుల్స్ మనం ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకుంటామో అనేది మన చాయిస్. నాకైతే కనుక బ్రాకలీ కొంచెం ఎక్కువ ఉండాలి, స్వీట్ కార్న్ అండ్ ఇవన్నీ తక్కువ ఉండాలనిపించింది. సో హ్యాండ్ఫుల్ ఆఫ్ స్వీట్ కార్న్ యాడ్ చేశాను. అండ్ దెన్ ఇంకొక వైపు లైట్గా ఆయిల్ వేసుకున్నాను. అదే ఒకసారి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నట్టు గార్లిక్ అండ్ జింజర్ యాడ్ చేసేసుకోండి. చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఫస్ట్ జింజర్, గార్లిక్ యాడ్ చేసుకున్న ఆ తర్వాత 1 minute గ్యాప్ ఇచ్చి క్యారెట్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. బట్ నాకు అంత టైం లేదు, కొంచెం డిన్నర్ త్వరగా చేయాలి అని చెప్పి ఫాస్ట్గా అన్నీ ఒకేసారి వేసేసాను అనమాట. అండ్ దీంట్లో లైట్గా పసుపు వేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మోరోవర్ సూప్స్ రెసిపీస్ అన్నీ కూడా అంత కష్టంగా ఏముండవు, సింపుల్గానే ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చేసుకునే దానికైతే కనుక ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 5 minutesలో అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అలాగే బాయిల్ చేసి రెడీగా ఉంటే కనుక ఇంకా చాలా తక్కువ టైంలో అయిపోతుంది చేసుకోవడము. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది. అండ్ ఇంకోవైపు మనం ఇదిగో బ్రాకలీ అండ్ స్వీట్ కార్న్ని బాయిల్ చేస్తున్నాం కదా, అది ఎక్కువసేపు ఏం కుక్ అవ్వక్కర్లేదు. జస్ట్ 1-2 పొంగులు వస్తే సరిపోతుంది, ఇంకా చక్కగా బాయిల్ అయిపోయినట్టే. ఇంకా మన వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినట్టే. సో దీంట్లో నేను మార్నింగ్ బ్రౌన్ రైస్ వండాను, దాంట్లో మిగిలిన వాటర్ని ఇలా పోసుకుంటున్నాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పోసుకోవచ్చు, లేదంటే కనుక ఓట్స్ని గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. అది మన ఓన్ చాయిస్, ఎవరికి ఏది బేస్ కావాలి అని కూడా అది చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ మార్నింగ్ బ్రౌన్ రైస్ వండాను, ఎక్కువ మిగిలిపోయింది కాబట్టి దాన్ని ఇట్లా చేసుకోవాలని అప్పుడు మార్నింగే ఫిక్స్ అయిపోయాను. సో దాన్ని ముందుగా తీసి పక్కన స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను 1 వాటర్ గ్లాస్ సైజ్ క్వాంటిటీ తీసుకున్నాను. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు మరీ ఎక్కువ వద్దు, కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ ఒక్కసారి కలిపేసి కొంచెం మీడియంలో పెట్టండి. సూప్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవ్వడం కోసం మనం కావాలంటే కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకోవచ్చు, ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక కొంచెం మంచిగా హెల్తీగా ఉంటుందని చెప్పి 1 టేబుల్ స్పూన్ రాగి యాడ్ చేశాను. జస్ట్ 1 minute అలా బాయిల్ అయితే చాలా క్విక్గానే బాయిల్ అయిపోతుంది. దీంట్లో మనం బాయిల్ చేసిన వెజిటేబుల్స్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనం ఇందాక పోసినప్పుడు చాలా పల్చగా ఉంటుంది, అది రాగి బాయిల్ అయిన తర్వాత అదంతా దగ్గరకు వచ్చి కొంచెం కన్సిస్టెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంతలో మా హస్బెండ్కి వాళ్ళ ఆఫీస్లో ఏదో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఏదో ఆర్డర్ చేశారనమాట, పర్ఫ్యూమ్ ఆర్డర్ వచ్చిందని నాకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా మనకు కన్సిస్టెన్సీ అనేది డిఫరెన్స్ తెలిసిపోతుంది, దగ్గరికి ఫామ్ అవుతుంది అని చెప్పి. సో ఇట్లా వస్తుంది అనమాట.
ఇలా కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా మారుతున్నప్పుడు మీరు వెజిటేబుల్స్ ఇంకా మీరు మీ ఇష్టం ఎలాంటి వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఓన్ చాయిస్ యాడ్ చేసేసుకోవచ్చు. జస్ట్ 1 మినిట్ అట్లా లో ఫ్లేమ్లో ఉంచితే కుక్ అయిపోతుంది. అంతా కూడా మంచిగా మనం యాడ్ చేసుకున్న బ్రాకలీ అండ్ స్వీట్ కార్న్కి కూడా పడుతుంది. అండ్ దెన్ అంతే, లాస్ట్లో ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అప్ టు యూ, మీరు ఏం యాడ్ చేసుకుంటారు అనేది. నేనైతే కనుక ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసి క్లోజ్ చేసేసాను. అంతే, ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే మంచి హెల్దీ సూప్ మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది, అది కూడా చాలా కొంచెం టైంలో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ సూప్ రెసిపీ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కనుక మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్సో మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియోలో మంచి మంచి టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏమైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.